వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ షో. నేను మీ యాంకర్ సింధు. ఏంటి 1:30 అవుతుంది సింధు ఇంకా రావట్లేదు అని చెప్పి వెయిట్ చేస్తున్నారు కదా. నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. చెప్పాను కదండి మీతో మాట్లాడితే అందులో వచ్చే ఆ కిక్కే వేరని. ఎస్, మీ టీవీలో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ 91212996 9121299445కి కాల్ చేయండి. సరదాగా ఒక హాఫ్ అన్ అవర్ నాతోటి హ్యాపీగా మాట్లాడేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మీకు కాల్ కలిసాక మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో అన్న పెట్టండి. లేదు మీ ఇంట్లో వాళ్ళు మీరు మాట్లాడేది వినాలి అని అనుకుంటే మీరు బయటకు వచ్చి మాట్లాడండి. ఎందుకంటే అంత కష్టపడి కాల్ చేస్తారు కదా, మరి నాతో మాట్లాడుతున్నప్పుడు కాల్ కట్ అయితే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, కట్ అయిపోతుంది కాల్. ఏంటి వెయిటింగ్ కదా? ఎస్, మరి ఒకసారి నెంబర్ కూడా చెప్తాను. 91212996 9121299445కి కాల్ చేసేయండి. ఎస్, ఇవాళ టాపిక్ ఏంటి అంటే విజయ్ దేవరకొండ. చెప్తున్నాను, విజయ్ దేవరకొండ కాదు, వాళ్ళ బ్రదర్ ఆనంద్ దేవరకొండ ఉన్నారు కదా. ఇవాళ ఆనంద్ దేవరకొండ గారి బర్త్డే. ఎస్, మన ఆల్ ఇన్ వన్ షో తనకి ఇవాళ డెడికేట్ చేస్తూ ప్రైమ్ 9 తరపున ఆనంద్ గారు విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఎస్, మీరు కూడా విషెస్ చెప్పాలి అనుకుంటున్నారు కదా. ఎస్, నాకు తెలుసు మీరు చెప్తారు. ఇంకెందుకు లేట్, ఆల్ ఇన్ వన్ షో మీకోసమేనండి. హ్యాపీగా సమ్మర్ టిప్స్ చెప్పేయచ్చు, బ్యూటీ టిప్స్ చెప్పొచ్చు, మీకు నచ్చిన సెలబ్రిటీస్ గురించి నాతోని షేర్ చేసుకోవాలనుకుంటారు. నాకు తెలుసు మండే నుంచి సాటర్డే వరకు 1:30 నుంచి 2 వరకు మిస్ అవ్వకుండా చూసేయండి, సరదాగా నాతో మాట్లాడేసేయండి. ఎస్, అండ్ ఇంకొకటి ఇవాళ టాపిక్తో పాటు నిన్న హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మరి నాతో షేర్ చేసుకోవాలి కదా. ఎస్, నిన్న మన జనసేన గారి ఆవిర్భావ దినోత్సవం కదా. ఎస్, దాంతోపాటు మంచిగా ఫుల్గా బిజీగా ఉన్నాం. అందుకనే నిన్న ఎలా జరుపుకున్నారు హోలీ సెలబ్రేట్ అనేది కూడా ఇవాళ మనతోటి మాట్లాడేస్తున్నారు. ఎస్, ఇంకోటి ఏంటి అంటే ఎస్, ఇవాళ ఆన్ ఇన్ వన్ షోలో మన కాలర్ కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హలో, హాయ్ సింధు. హాయ్. హాయ్ అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేంటి? జ్యోతి, హైదరాబాద్. ఏంటండి? జ్యోతి, హైదరాబాద్. మర్చిపోయావా? జ్యోతి గారు నమస్తే. అవును, మీరు గుర్తుండరా జ్యోతి గారు? పేరు అడుగుతున్నావు కదా. గుర్తుపట్టాను. ఏంటి వాళ్ళ ఏంటి స్పెషల్, ఏం చేశారు ఇవాళ? వాళ్ళ స్పెషల్ మా పప్పు, సాటర్డేగా మామిడికాయ పప్పు. మామిడికాయ పప్పు. జ్యోతి గారు మీరే తినండి. నువ్వు రావచ్చు కదా, నువ్వు రావు. లేదు వస్తాను జ్యోతి గారు, 1 డే తప్పకుండా వస్తాను. అట్లా రావు, ఒక్కసారి రావచ్చు కదా. అయ్యో డెఫినెట్ గా, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ కి. రావాలి వస్తే మంచిగా, ఒకసారి వస్తే ఇక మళ్ళీ మాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా. తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు. ఏంటి ఇవాళ మరి ఆల్ ఇన్ వన్ షోలో ఆనంద్ దేవరకొండ గారి బర్త్డే కదా, ఏంటి విషెస్ చెప్తారా? చెప్పండి, ఆనంద్ గారికి విష్ హ్యాపీ బర్త్డే అండి. ఓకే జ్యోతి గారు, ఇప్పుడు మనకి విజయ్ దేవరకొండ గారు ఒక మంచి అర్జున్ రెడ్డి అండ్ అలాగే ఒక మంచి ఫ్యామిలీ స్టార్ తో మంచిగా వచ్చారు కదా. ఏంటి వాళ్ళ బ్రదర్ ని ఎలాంటి క్యారెక్టర్ లో చూడాలనుకుంటున్నారు? ఎలాంటి సినిమా అంటే నాకు అంత ఎక్కువ నాలెడ్జ్ లేదు, సినిమాల గురించి అయితే చూస్తా కానీ అంత నాలెడ్జ్ లేదు. ఓకే జ్యోతి గారు, ఏంటి మీ ఫేవరెట్ హీరో ఎవరు? అందరిని చూస్తా, ఫేవరెట్ ఏం లేదమ్మా, అందరిని చూస్తా. అందరిది చూస్తారా? జ్యోతి గారు నా కోసం మరి ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా ఒకటి. చెప్పనా? ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేది పశువుల దొడ్డి కాదు, సింధు ఆల్ ఇన్ వన్ అడ్డా. ఓయ్ జ్యోతి గారు థ్యాంక్ యూ అండి. జ్యోతి గారు మీ లవ్ కి ఇలానే కాల్ చేస్తూ ఉండండి, నాకు కూడా రాలేదు డైలాగ్. జ్యోతి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో అండి. హాయ్ హాయ్ బబ్లు. ఓకే, తొందరగా చెప్తాడు కదా పేరు. ఓకే హాయ్ బ్రదర్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేంటి? విజయవాడ భవానీపురం అక్క. విజయ్ చంద్రకుమార్. ఓకే, మీ పేరు? విజయ్ చంద్రకుమార్. విజయ్ చంద్రకుమార్. ఓకే విజయ్ బ్రదర్, ఏం చేస్తుంటావు నువ్వు? మాది భవానీపురంలో నూడిల్స్ పాయింట్ అక్క. ఓకే, ఏంటి ఆల్ ఇన్ వన్ షో కాల్ చేసావు, ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నావు నాతో? మామూలు చూసాను అక్క, బాగుంది కదా అని ప్రోగ్రామ్ అని. బాగుంది ప్రోగ్రామ్ అని కాల్ చేసావు. ఓకే విజయ్, ఇవాళ ఆనంద్ దేవరకొండ గారి బర్త్డే కదా, ఏంటి ఆయన ఇంకా ఎలాంటి క్యారెక్టర్స్ లో చూడాలి అనుకుంటున్నావు? మూవీస్ చూస్తుంటావా? చూస్తుంటావా? ఓకే విజయ్, కొంచెం గట్టిగా మాట్లాడవా ప్లీజ్? ఓకే, అర్థం కాలేదు విజయ్.
సినిమాకి అయితే కొత్త సినిమాలు ఏమొస్తే అవన్నీ చూసేస్తాను. కొత్త సినిమాలు ఏ వస్తే అది చూస్తావు. ఓకే, నీకు నచ్చిన ఫేవరెట్ హీరో ఎవరు? నాకు నచ్చిన ఫేవరెట్ హీరో ఇప్పటికీ ఎప్పటికైనా సరే జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా బాగా ఇష్టం అక్క. ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్. ఓకే, విజయ్ చాలా బాగా ఇష్టం నాకు. చాలా బాగా ఇష్టం. ఓకే, నాకు అర్థమైంది. మామూలుగా సినీ ఫీల్డ్ అనే కాకుండా బయట కూడా ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగా నచ్చింది. చాలా బాగుంటుంది. సినిమాలు బాగుంటాయి, అతను బయట క్యారెక్టర్ కూడా ఫీల్ అయిపోతాను ఆయనకి. ఎస్ విజయ్, మరి ఇంత మంచి ఫ్యాన్ కదా నువ్వు, మరి ఏంటి మంచి డైలాగ్ ఏమైనా చెప్తావా? డైలాగ్ కానీ, కామెడీ కానీ, పాట కానీ? అన్నీ తెలియదాక మామూలుగా చూస్తాను అంతే. ఓకే, నాకు విజయ్ ఒక్కసారి కొంచెం నా కోసం నువ్వు గట్టిగా మాట్లాడతావా? మాట్లాడతాను అక్క. మంచిగా కొంచెం గట్టిగా మాట్లాడవు అనుకో, మన ఇద్దరి మధ్య కన్వర్సేషన్ చెప్పండి. డైలాగ్ చెప్పను కానీ నా మనసు అన్నయ్యకి ఎంత ప్రేమ ఉన్నదని చెప్తాను. నిజంగా విజయ్ నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. ఆయన యాక్టింగ్ కానీ నిజాన్ని చెప్పాలంటే చందమానికైనా మత్తుంటది కానీ అన్నయ్యకి మచ్చలేని మనిషి, మచ్చలేని మహారాజు ఎన్టీఆర్ అన్నయ్య. నాకు చాలా బాగా ఇష్టం అక్క. అన్నయ్య సినిమాలు వన్నకంతా చూస్తాను, అందరి హీరోలు చూస్తాను. జే దేవరకొండ వాళ్ళ తమ్ముడికి కూడా ఆనంద్ అన్నట్టు కూడా చూస్తాను. అన్నయ్యకి హ్యాపీ బర్త్డే చెప్పానక్క. ఓకే, ఆనంద్ గారికి హ్యాపీ బర్త్డే. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ విజయ్. ఇలానే కాల్ చేస్తుండు. మన నెక్స్ట్ కాలర్ ఎవరు చూద్దాం. హలో. హాయ్ సింధు అక్క. హలో, హాయ్ బబ్లు. కాదక్క, నా పేరు అనూప్ రెడ్డి. అనూప్ రూపెన్స్. ఏ హాయ్, హౌ ఆర్ యు? హాయ్ అక్క, బాగున్నావా అక్క? నేను బాగున్నాను బ్రదర్. ఎలా ఉన్నావు నువ్వు? నేను చాలా బాగున్నాను అక్క. అక్క చెప్పండి. మన ప్రైమ్ 9 న్యూస్ తరఫున బిలీటెడ్ హ్యాపీ హోలీ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అనూప్. నీ కూడా బిలేటెడ్ హ్యాపీ హోలీ. ఏంటి ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు హ్యాపీ హోలీ? సెలబ్రేట్ అంటే నార్మల్, ఇప్పుడు అంత ఏం సెలబ్రేట్ చేసుకోలేదు అక్క. చిన్నప్పుడు ఏదో చేసుకుంటుండే కానీ సెలబ్రేట్ చేసుకోవట్లేదు. సెలబ్రేట్ చేసుకోకుండా మనం పండుగ ఎందుకు జరుపుకుంటాం అనేది కూడా అది కొంచెం తెలుసుకుంటే చాలక్క. అంతకుమించి ఇంకేం వద్దు, సెలబ్రేషన్ వద్దు, అసలు పండుగ ఎందుకు జరుపుకుంటారు అనేది మనకు కావాలి. ఓకే అనూప్, ఏంటి ఇవాళ ఆనంద్ దేవరకొండ గారి బర్త్డే కదా, ఏంటి ఆయన ఎలాంటి క్యారెక్టరైజేషన్ లో చూడాలనుకుంటున్నావు? అంటే మామూలుగా హీరో క్యారెక్టర్స్ బాగా చేస్తారు. నిజంగా నాకు నచ్చిన మూవీ ఏంటంటే మిడిల్ క్లాస్ మెలడీస్ మూవీ అక్క. చాలా బాగుంటది ఆ మూవీ. నిజంగా బాగుంటుంది కదా, స్టోరీ బాగుంటుంది. ఆ స్టోరీలో బొంబాయి చట్నీ ఎక్కువ ఫేమస్ చేస్తాడు, బొంబాయి చట్నీ ఎక్కువ తినాలి అని. చాలా అసలు మంచి క్యారెక్టర్ చేసిండక్క. మొన్న నేను హెల్త్ టిప్ చెప్దాం అనుకుంటే అప్పటికే మొన్న షో టైం అయిపోయింది. మీకు ఒక మాట కూడా ఇచ్చిన. అయ్యో ఓకే అనూప్, ఈసారి అస్సలు మిస్ కాదు, చెప్పేసే. రెడీ? ఏంటక్క టిప్పు? హెల్త్ టిప్పా? నీ ఇష్టం, నువ్వు హెల్త్ టిప్ చెప్తావా, సమ్మర్ టిప్ చెప్తావా, పాట పాడుతావు, దాని తర్వాత ఎలానో పాట పాడి డైలాగ్ చెప్తావు అనుకో. హెల్త్ టిప్స్ అంటే ఇప్పుడు హెల్త్ టిప్స్ అంటే ఎండాకాలం కదక్క. ఎండాకాలంలో మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎండలు బాగా ఈ మధ్య టెంపరేచర్స్ బాగా పెరిగిపోతున్నాయి అక్క. ఎందుకంటే 2024 టెంపరేచర్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే వడదెబ్బ తగలకుండా కోకోనట్ వాటర్స్, బటర్ మిల్క్ ఇవన్నీ తీసుకుంటే మనం హ్యాపీగా చిల్ అవ్వచ్చు. ఎందుకంటే బయట ఏమైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటే అప్పుడు చేసుకోవచ్చు, కానీ మామూలుగా రెగ్యులర్ గా అయితే ఇంట్లో ఉంటే మంచిదక్క. ఎందుకంటే ఎండాకాలంలో డిఫరెంట్ డిసీజ్ వస్తుంటాయి. చాలా మనం జాగ్రత్తగా ఉంటే ఏదైనా అందరూ హ్యాపీగా ఉండొచ్చు. చిన్న వాళ్ళైనా ఎవరైనా సరే, మనం ఎవరైనా సరే అక్క. ఓకే అను, సూపర్ గా టిప్ చెప్పావు. ఏంటి మరి ఇవాళ ఏం డైలాగ్ చెప్తున్నావు నాకు? డైలాగ్ అక్క, చిరంజీవి గారిది డైలాగ్ చెప్తానక్క. ప్లీజ్. ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు, ఆ హక్కుని లాంఛాలతో కొనొద్దు. ఈ సిటీ నుండి ఎంతో పోలీసులు, క్రిమినల్స్ వస్తుంటారు పోతుంటారు, కానీ వాళ్ళ పేరు వీరే మాత్రం లోకల్. అక్క మామూలుగా మీరు చెప్పండి. మీరు నా ఫేవరెట్ హీరోస్ అడిగిరు కదక్క. అవును, హీరోస్ అంటే ఎక్కువ ఎవరు లేరు నాకు. మామూలుగా అందరూ నా ఫేవరెట్ హీరోస్. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా అందరి మూవీస్ ని ఎంజాయ్ చేస్తుంటా.
ఓకే ఓకే ఎవరనేది లేదక్క. అక్క మీతో మాట్లాడాలని నిన్నటి నుంచి ఆలోచిస్తున్నా. అసలు మొన్న లైన్ కలవలేదు, ఈ రోజు కలిసింది. నాకు లైన్ కలుస్తుందని నమ్మకం ఉంటదక్క. అయ్యో అయ్యో డెఫినెట్ గా రోజు ట్రై చేస్తుండు అను, తప్పకుండా కలుస్తుంది. మనం ఖచ్చితంగా నమ్మకం ఉంటదక్క. ఒక్కరోజు కలగకపోతే ఇంకో రోజైనా కలుస్తుంది, నమ్మకం ఉంటదక్క. మీ యాంకరింగ్ చాలా బాగుంటది, మీ స్మైల్ కూడా చాలా బాగుంటది అక్క. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అనూప్. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే కాల్ చేస్తుండు, మనం రెగ్యులర్ గా మాట్లాడుకుందాం. ఎస్, మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో హలో అండి, హాయ్. నమస్తే మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేంటి? బాపట్ల నుంచి మేడం. ఓకే, నా పేరు శ్రీహరి మేడం. శ్రీధర్ గారు, ఏం చేస్తుంటారు మీరు? ఓ స్వచ్ఛంద సేవా సంస్థ రన్ చేస్తుంటాను మేడం బాపట్లో. స్వచ్ఛంద సేవ రన్ చేస్తున్నారు? 2009 నుంచి మొదలు పెట్టాను. ఓకే ఓకే, నైస్ అండి, నైస్. ఓకే, ఈ మధుమేహ వ్యాధి మీద షుగర్ డోర్ టు డోర్ సర్వీస్ ఇంటింటికి బెట్టెడ్ చేయటం, ఆల్ క్యాస్టెస్ మిక్సింగ్ చేసుకొని, అంటే ఏంటంటే ఒక ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని మిక్సింగ్ చేసుకొని అన్ని క్యాస్ట్ వాళ్ళు ఉండే విధంగా మన కమిటీ మెంబర్స్ దీంట్లో ఉంటారు. మనం ఫండ్ ఆశించకుండా ఓన్గా డైరెక్ట్ గా 10 మందికి సేవ చేస్తూ ఉంటాం సార్ మేడం. నైస్ శ్రీధర్ గారు. అంటే ఏంటంటే 10 మందికి సేవ చేయాలని ఆలోచన దృక్పథం అనేది ఉండాలి మేడం ఈ రోజుల్లో. అయ్యో చాలా చాలా బాగా చెప్పారు, డెఫినెట్ గా ఉండాలి. మన ఫ్యామిలీ మనం అనేది ఆలోచించకుండా 10 మంది, మన చుట్టుపక్కల 10 మందికి సేవ చేయాలని ఆలోచన ఉండాలి మేడం. అవునవును శ్రీధర్ గారు, చాలా మంచి మాట చెప్పారు. అది ఉన్నప్పుడు ఈ దేశం అనేది ముందుకు వెళ్తుంది వాస్తవంగా అయితే. అవును, కానీ అందరూ మీలా ఆలోచిస్తే ఇంకా మన ఇండియా అలా డెవలప్ అవుతూ ఉంటుంది. ఏంటంటే మేడం నా ఉద్దేశం ఏంటంటే, చెప్పండి. మనము మన మతాన్ని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మతంలో ఉన్నాను అనుకోండి మేడం, ఆ మతాన్ని నేనైతే ఏ మతంలో పుట్టానో ఆ మతాన్ని గౌరవిస్తూ ఎదుటి మతాన్ని గౌరవించాలి. అవునవును, అలా గౌరవించినప్పుడే మన దేశం యొక్క ఉన్నత స్థానంలోకి, అభివృద్ధి స్థానంలోకి ముందుకు వెళ్తుంది. అది ఆలోచించలేదు మేడం. శ్రీధర్ గారు సూపర్ అండి. చాలా రోజుల తర్వాత మళ్ళా ఇంత మంచి మాటలు మాట్లాడడం విన్నాను. శ్రీధర్ గారు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఏంటి ఆల్ ఇన్ వన్ షో కాల్ చేశారు కదా, ఏంటి ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? నాకు మీకు విషయం మేడం, అసలు వాస్తవం ఆల్ ఇన్ వన్ అనేది నేను స్టార్టింగ్ ఒక 5 months బ్యాక్ నా యూట్యూబ్ లో గుండెడి శ్రీహరి ఆల్ ఇన్ వన్ వీడియోస్ అని చెప్పేసి ఉంటుంది నా దాంట్లో. నేను అనుకోకుండా ఈ ప్రోగ్రామ్ ఆల్ ఇన్ వన్ అనగానే, అరే ఆల్ ఇన్ వన్ వీడియో దీంట్లో మనం పెట్టిన నేమ్ కూడా దీంట్లో మెన్షన్ అయ్యింది అని చెప్పి అనుకున్నాను. ఓకే, అంటే ఏంటంటే మేడం, స్వచ్ఛంద సేవా సంస్థ ఎవరి దగ్గర ఫండ్ అనేది ఆశించకుండా నా ఓన్గా డోర్ టు డోర్ సర్వీస్, అంటే బ్లడ్ టెస్ట్, ఫాస్టింగ్ పోస్టింగ్ దొరుకుతుంది. ఉదయం పూట, సాయంత్రం పూట మెడిసిన్ తీసుకొచ్చిస్తాము. ఆరోగ్యరీత్యా మధుమేహ వ్యాధులు, షుగర్ ఉన్న వాళ్ళు, ఇది షుగర్ చాలా మహమ్మారి మేడం. అంటే ఏంటంటే ఎప్పుడు ఏ టైంలో ఎప్పుడు బీపీ డౌన్ అవుతుందో తెలియదు, ఎప్పుడు షుగర్ పెరుగుతుందో తెలియదు. షుగర్ పెరుగుతున్నప్పుడు అరికాలు మంటలు పుడతాయి, ప్లస్ మెడారాలు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. దానికి మనం అదనంగా ఎక్స్ట్రా టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది. అయితే ఆహార నియమాలు పర్ఫెక్ట్ గా ఉండగలిగితే కంపల్సరిగా యాజ్ షుగర్ అనేది మనకి మన దరిచేరు కూడా చేరదు. ఇది వంశం పారంపర్యం కూడా వస్తుంది. విడిగా కూడా మనకి మన ఆరోగ్యం సరిగా బాగున్నప్పుడు మన శరీరంలో ఉండే మార్పుల వల్ల కూడా మనకి వచ్చే అవకాశం కూడా ఉండదు. అవునవును, షుగర్ అనేది చాలా డేంజర్ కదా. మరి శ్రీధర్ గారు ఏంటి అంటే, ఇప్పుడు డయాబెటీస్ పర్సన్స్ ఉంటారు కదా, మరి ఏంటి వాళ్ళకి ఏదైనా ఒక మంచి రెగ్యులర్ డైట్ లో ఏదైనా ఒక టిప్ చెప్పగలరా మీరు? మంచి టిప్ ఏదైనా? కంపల్సరీగా అంటే ఏంటంటే ఫుడ్ అనేది కంపల్సరీగా డైటింగ్ పర్ఫెక్ట్ ఉండాలి మేడం. ఆహారం అనేది ఎప్పుడు నియమాలు కంపల్సరీగా పాటిస్తుండాలి, టైమింగ్స్ పాటిస్తుండాలి. బీపీటీ బియ్యంలో షుగర్ 40%, 40% షుగర్ ఉంటుంది మేడం. అలానే పాలు తాగుతారు చాలా మంది, పాలు పెరుగు ఇలాంటివి తీసుకుంటుంటారు. పాలలో 40% షుగర్ ఉంటుంది, పెరుగులో 40% షుగర్ ఉంటుంది. మజ్జిగ తాగిన చక్కెర మజ్జిగ తాగకూడదు, నీళ్ళ మజ్జిగ తీసుకోవాలి. అలానే జామకాయ, ఓన్లీ యాప్లికాయ మాత్రం తీసుకుంటుండాలి. కొంతమందికి అలా అంటే ఈ బియ్యంలో 92, 27% తీపి షుగర్ లింక్ కాకుండా బియ్యం మాత్రమే వాడాలి. ఓకే శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ 10 మందికి సేవ చేయాలి అనే మీ ఆలోచన చాలా బాగుంది. కీప్ గోయింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో
హాయ్ సింధు. హాయ్. వావ్, నా పేరు కూడా చెప్పేశారు. ఏంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేంటి? విజయవాడ నుంచి గొల్లపూడి. విజయవాడ నుంచి. మీ పేరు? ఆదినారాయణ మూర్తి. ఓకే, మిమ్మల్ని షార్ట్ కట్లో ఆది గారు అని పిలుస్తాను, ఓకేనా? ఓకే ఓకే. ఓకే ఆది గారు, ఏం చేస్తుంటారు మీరు? నేను రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్ అమ్మా. ఓకే ఓకే ఆది గారు, నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. ఓకే ఆది గారు, ఎలా ఉన్నారు? బాగున్నామ్మా, బాగున్నాం. ఓకే, చెప్పండి. ఆల్ ఇన్ వన్ షో కాల్ చేశారు, ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు నాతో? ఓకే అమ్మా, ముందు రిలేటెడ్ హోలీ శుభాకాంక్షలు. మీకు కూడానండి, రిలేటెడ్ హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. ఓకే. నిన్న జనసేన 12వ ఆవిర్భావ సభకి వెళ్ళాము. ఓకే, మీరు వెళ్ళారా? వెళ్ళామమ్మా. వావ్, అదృష్టం. 16 మంది వెళ్ళామమ్మా. అందరూ సీనియర్ సిటిజన్స్. వెహికల్ మాట్లాడుకుని 16 మంది సీనియర్ సిటిజన్స్ పొద్దున్నే 6 గంటలకు బయలుదేరి వెళ్ళాం. ఓకే, పొద్దున్నే 6ంటికి వెళ్ళిపోయారా? 6ంటికి వెళ్ళిపోయారు. 6ంటికి బయలుదేరి ఇక్కడ బయలుదేరి 4 hours జర్నీ. ఓకే ఓకే. ఈవినింగ్ నైట్ తెల్లవారుజాము 4 గంటలకు వచ్చాం రేట్లు. మళ్ళా తెల్లవారుజామున వచ్చారా? 4 గంటలకి. ఆది గారు, మీకు నిజంగా మీ ఓపికకి చాలా ఇది అండి. ఎందుకంటే మరి అంత బాగా చూస్తున్నారు మన పవన్ కళ్యాణ్ గారు. ఎస్, మంచిగా ఇంకా డెవలప్ అవుతుంది రాను రాను. ఏంటి, ఏం షేర్ చేసుకుంటారు నాతోటి ఆల్ ఇన్ వన్ షోలో? చెప్తా ఒక నిమిషం. ముందు ధన్యవాదాలు తెలుపుతాం జనసేన తరఫున. ఆది గారు, మీ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ గా ఉందండి, కొంచెం పక్కకు వచ్చి మాట్లాడరా? డిస్టర్బెన్స్ గా ఉంది సంథింగ్. ఇప్పుడు చూడమ్మా. ఇప్పుడు ఓకేనండి, చెప్పండి ఆది గారు. అదే, ముందు మీ ప్రయత్నాన్ని యాజమాన్యానికి ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నిన్న మొత్తం కవరేజ్ చేశారు, ప్రోగ్రామ్ మొత్తం కవరేజ్ చేశారు కదా. మిమ్మల్ని అలరించడంలో మా ప్రైమ్ లైన్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది, ఎనీ టైం. అదే, మొన్న కాల్ చేసినప్పుడు చిరంజీవి గారిది ఒక డైలాగ్ చెప్పమన్నావు కదమ్మా. అవునవును, చెప్పండి. చిరంజీవి గారి డైలాగ్ చెప్తాను. చెప్పండి. గరణ మొగుళ్ళో హీరోయిన్ ఒకసారి లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో అని చెప్తారు కదా. అవునవును. హలో, లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో, రైట్ పగిలిపోద్ది. అది గారు సూపర్. అది గారు, థ్యాంక్ యూ అండి, చాలా బాగా చెప్పారు. కీప్ కాలింగ్ అండి, నానే కాల్ చేస్తుండని. నైస్ టాకింగ్ టు యూ. మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో. హాయ్ అండి. హాయ్ అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేంటి? మేము నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నామండి. మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరు? నా పేరు చిన్ను అండి. రెగ్యులర్ గా మీరు చూస్తూ ఉంటాను, చాలా బాగా చేస్తారు యాంకరింగ్. అసలు న్యూస్ కూడా చాలా బాగా చెప్తారండి మీరు. థ్యాంక్ యూ. ఏంటి అంటే మీ ఒరిజినల్ పేరు చిన్నువా, లేకపోతే మీ ముద్దు పేరా ఏదైనా? నా పెట్ నేమ్ కాదండి, రియల్ నేమ్ చిన్నుయేనండి. రియల్ నేమే చిన్నువా? అవునండి. నాకు ఎక్కడో తేడా కొడుతుందండి, రియల్ పేరు చిన్ను బెటరే. ఎవరో బాగా ఆడుకుంటున్నారు. ఓకే చిన్ను గారు, చెప్పండి. ఏంటి ఇవాళ ఆనంద్ గారి బర్త్డే కదా, విజయ్ దేవరకొండ గారి బ్రదర్ ఆనంద్ దేవరకొండ గారి బర్త్డే. ఏంటి ఆయన ఎలాంటి క్యారెక్టర్ లో చూడాలనుకుంటున్నారు మీరు? ఒక మంచి కవికిల సినిమాలో అర్జున గెటప్ వేసారు కదా, అట్లాంటిది గెటప్ వేస్తే బాగుంటది. ఇంకా వేరే వావ్, ఒక కొత్త ఇది వచ్చింది. ఓకే, చెప్పండి. ఆల్ ఇన్ వన్ షో కాల్ చేశారు, ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు నాతో? మా ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పండి మేడం. మీ ఫ్రెండ్సా? ఓకే, మీ ఫ్రెండ్స్ పేరేంటి? మా ఫ్రెండ్ పేరు మనోహర్ అండ్ శేఖర్. మనోహర్, శేఖర్, భాష. మనోహర్, శేఖర్, భాష గారికి హాయ్. కిరణ్ కూడా. కిరణ్ గారికి కూడా హాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. చిన్ను గారు, ఏంటి మీ ఫేవరెట్ హీరో ఎవరు? మా ఫేవరెట్ హీరో ప్రభాస్. మరి ఏంటి ప్రభాస్ గారిది మంచి డైలాగ్ ఏమైనా చెప్తారా నాకు? సరిగ్గా గుర్తురాదండి. సరిగ్గా గుర్తురా. ఏంటండి మరి ఆల్ ఇన్ వన్ షో కాల్ చేశారు, ఏదైనా డైలాగ్ కానీ ఏదైనా పాట, సరే పాట పాడండి.
పాట మా నోరు కొంచెం బాగుంటుందండి. మీరు బాగానే వస్తారు మేడం, చాలా బాగుంటుంది వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఆల్ ఇన్ వన్ షో అలా వెళ్తుంది, నేను పాట పాడొద్దు. చాలా మంది అడుగుతున్నారు, బట్ నేను డెఫినెట్గా మీ అందరి కోసం ఒకరోజు నేర్చుకొని 2 లైన్స్ పాడతానమాట, అది వేరే విషయం. ఓకే చిన్ను గారు చెప్పండి, మంచి డైలాగ్ చెప్పండి ప్రభాస్ గారిది. వాడిపోతే వీడిపోతే నేను పోతే నా అమ్మ మొగుడు అంటే ఎవడైనా ఎదురొస్తే ఎగ్గబడితే అంతేనా? అంతే అండి. ఓకే చిన్ను గారు మేడం ఏంటి ఎండలు బాగా ఉన్నాయి కదా, చాలా అండి అసలు. నిజామాబాద్ అంటున్నారు ఎండలు బాగా ఏంటండి? ఏమైనా టిప్స్ చెప్పట్లేదు మేడం, ఎండలు బాగా వస్తున్నాయి. మరి ఏంటి సమ్మర్ కి సంబంధించిన ఏమైనా టిప్ చెప్తారా? నాకు తెలీదు, అందుకే మీకు అడుగుతున్నాను మేడం. నేను సజెషన్ తెలీదా? ఓకే, మీకు ఎక్కువ దాహమైనప్పుడు చల్లగా వెళ్ళి అలా కూల్ డ్రింక్ షాప్లో వెళ్ళి థమ్స్అప్, స్ప్రైట్, లిమ్కాలు తాగొద్దు, కొబ్బరి బొండ తాగండి, మంచిది. మనకి ఆ టైంలో హీట్ ఉన్నప్పుడు బాగా కూల్వి తాగాలనిపిస్తుంది, దాన్ని ఎంత బెటర్గా అవాయిడ్ చేస్తే అంత మంచిది. జస్ట్ ఇట్స్ స్మాల్ టిప్ అనమాట. చిన్ను గారు మేడం. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి, ఇలానే కాల్ చేస్తూ ఉండండి. ఎస్ సార్, ఎస్ సార్ చిన్ను గారు థ్యాంక్ యూ సో మచ్, ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మనం ఏంటి ఇవాళ ఒక మంచి టిప్ అయితే చెప్తాను లేడీస్కి. ఇవాళ అంటే ఇప్పుడున్న జనరేషన్లో అయితే చిన్న పాప దగ్గర నుంచి అంటే కొంచెం ఏజ్ ఒక 6 to 7 years నుంచి హెయిర్ ఫాల్ అనేది చాలా ఉంటుంది కదా. నేను దానికి ఒక మంచి రెమెడీ చెప్తాను. అదేంటి అంటే మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి మంచిగా రెడీ చేసుకోవచ్చు. ఒక 2 onions తీసుకోండి, ఒక 2 onions దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టి ఒక క్లాత్ తీసుకొని ఆ ఆనియన్ పేస్ట్ అంతా అదంతా మనకి వాటర్ లాగా వస్తుంది కదా, దాన్ని పక్కన పెట్టి జస్ట్ అందులో జస్ట్ మీరు నార్మల్గా వాడే పారాషూట్ కానీ లేకపోతే మీరు ఏదైతే ఆయిల్ యూజ్ చేస్తారో ఆ ఆయిల్ ఒక 1 to 2 drops వేసి మంచిగా స్కాల్ప్కి అంతా అంటేలాగా అప్లై చేసుకోండి. 30 minutes ఆఫ్టర్ 15 కాదు 30 minutes తర్వాత వాష్ చేసుకోండి. లైట్గా హెయిర్ ఫాల్ అనేది అయితే తగ్గుతూ ఉంటుంది 2-3 weeks వరకు. అరే నిజమండి, నేనైతే ట్రై చేస్తాను, ఇదంతా జెన్యూన్ టిప్స్ అనమాట. నేను ట్రై చేసి మీకు చెప్తాను, ఎందుకంటే మనం చెప్పేది నలుగురికి యూజ్ అవ్వాలి కదా. ఎస్, మీరు నాకు కాల్ చేయాలి అనుకుంటున్నారు, నాకు కూడా తెలుసు. మీ టీవీలో కింద స్క్రోల్ అవుతుంది కదా, 91212996 9121299445కి కాల్ చేసేయండి. ఆల్ ఇన్ వన్ షో మీకోసమే కదా. ఎస్, అండ్ ఇంకోటి ఏంటంటే మీరు కాల్ చేసినప్పుడు మీ టీవీ కాల్ మ్యూట్లో పెట్టండి. లేదు మీరు మాట్లాడుతున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు వినాలనుకుంటున్నారు కదా, అలానే మీరు కొంచెం బయటకు వచ్చేయండి, వాళ్ళు హ్యాపీగా వింటారు, మనం సరదాగా మాట్లాడుకోవాలి కదా. ఎస్, ఇంకోటి ఏంటంటే ఇంకొక అద్భుతమైన టిప్ చెప్తాను. సమ్మర్ ఇవాళ రేపు సమ్మర్ మార్చ్ మిడ్ ఆఫ్ ద మంత్లోనే సమ్మర్ చాలా ఉంది. ఒక 5 నిమిషాలు కూడా ఎండలో బయట ఉండలేకపోతున్నాం కదా. ఇంకోటి ఏంటి అంటే మనం బస్లో కానీ లేకపోతే కార్లో ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా, మీకు వీలైనంత వరకు ఇది చెప్తే కొంచెం క్రేజీగా ఉంటుంది, బట్ డెఫినెట్గా ట్రై చేయండి. సో కర్చీఫ్ ఉంటుంది కదా, మనం హ్యాండ్ కర్చీఫ్ మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం, దాన్ని ఎన్నిసార్లు కొంచెం మీకు వీలైనప్పుడల్లా ఆ కర్చీఫ్ని సో మీకు ఇలా హ్యాండ్కి చుట్టుకుంటాం కదా, అలా చుట్టుకోండి. మీ హీట్ అనేది కొంచెం అలా ఇది చేస్తూ ఉంటుంది. ఎస్, మన ఆల్ ఇన్ వన్ షోలో లాస్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో 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 అండి, హాయ్ హాయ్ హాయ్, వావ్ జో సూపర్గా ఉంది. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరేంటి? నర్సాపూర్ అండి, నర్సాపూర్ వెస్ట్ గోదావరి నర్సాపూర్. వావ్, నర్సాపూర్ నుంచి. మీ పేరు? సత్యనారాయణ కలిగినీడి. ఓకే సత్యనారాయణ గారు, ఏంటి ఆల్ ఇన్ వన్ షో కాల్ చేశారు, ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు నాతో? అవును మేడం. ఏంటండి? సత్యనారాయణ నా పేరు. సత్యనారాయణ గారు, ఓకే మీ పేరు చాలా బాగుంది. ఏంటి ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు నాతో ఆల్ ఇన్ వన్ షోలో? మీరు చాలా అందంగా ఉంటారండి, మంచి మంచి యాక్టింగ్ చేస్తున్నారు మీరు. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యనారాయణ గారు. అది చేతులు జోడించి చక్కగా చేస్తున్నారు, జుట్టు జడ ఎదరగేసుకున్నారు, చాలా గ్లామర్ గా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూస్తుంటే నా పెద్ద కోడలు గుర్తొస్తుంది మేడం. ఓకే సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ. నన్ను పొగడలతో అలా వెళ్ళిపోతున్నా మైకి పెద్ద కోడలు రాజేశ్వరి గుర్తొస్తుంది మేడం మిమ్మల్ని చూస్తుంటే. అయ్యో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండి. సత్యనారాయణ గారు, ఏం చేస్తుంటారు మీరు? నేను రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ మేడం. ఓకే రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ. ఓకే సత్యనారాయణ పెద్దవారు, నమస్తే అండి. ఓకే, ఏంటి చూస్తుంటారా ఆల్ ఇన్ వన్ షో? 8 years మేడం నాకు. ఓకే
సో హ్యాపీగా 8 years మంచిగా కష్టపడి రిటైర్ అయిపోయారు. అవునండి, రిటైర్ అయిపోయిన పెన్షన్ తీసుకుని 30,000 పెన్షన్ వస్తుంది మేడం. ఓకే ఓకే, నైస్ అండి. ఓకే సత్యనారాయణ గారు, చెప్పండి మేడం. ఎవరు మీ ఫేవరెట్ హీరో ఎవరండి? నా ఫేవరెట్ హీరో ఎన్టీ రామారావు గారు, ఎస్టీ రంగారావు గారు. మీ నట సార్వభౌమ ఎస్టీ రంగారావు గారు. ఓ ఓకే. మరి ఏంటి, మరి ఒక్కసారి ఏదైనా మరి డైలాగ్ చెప్తారా మరి ఎస్వి రంగారావు గారు? రంగారావు గారు అండి. అవునవునండి, మంచి ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా నా కోసం. చెప్తాను మేడం. బాలనాగంలో మాంత్రికుడు వేసండి ఎస్టీ రంగారావు మాయిరు పకీరు. చెప్పండి. అవునవునవును. ఏ కాపాడు గుడ్డిదేవరా మంకాడి, మీరు నన్ను ఆదేశించిన ప్రకారం గంట పేరిట పక్షం చంపి నెత్తుడు 1000 సార్లు మనకి వచ్చి నీ పకీరు ఇంకా తావు లేదుగా. ఈ పకీరికి ఇంకా తావు లేదు. నా ప్రాణమును కోరుమంటూ ఉన్న సరస్సు సముద్రాలు అవతల భయంకరమైన మహా అరణ్యంలో పెద్ద పుల్లు సింహాలు ఏనుగులు తిరుగుతూ ఉంటాయి. వాటి మధ్యలో వృక్షము పైన పాములు, తెల్లరాజులు, నల్లరాజులు, కొండ చిలువలు వేలాడుతూ ఉంటాయి. ఆ చెట్టు యొక్క తెరలో నీళ్లు తాగుతుంటాయి. రామచిలకలో ఉన్న నా ప్రాణం భద్రంగా దాచి వచ్చి ఎవరు అక్కడికి పోయి చిలకలు సంహరించే కానీ నేను తాము కదా. ఓఫో సత్యనారాయణ గారు, ఫెంటాస్టిక్ అండి, ఫ్యాబులస్, సూపర్ సూపర్, చాలా బాగా చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్. ఇవాళ ఇలానే కాల్ చేస్తూ ఉండండి. ఎస్, దిస్ ఈజ్ ఆల్ ఇన్ వన్ షో నౌ. ఇవాళ అయితే ఎండ్ అయిపోయింది. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ దిస్ ఇస్ సింధు సైనింగ్ ఆఫ్. బై బై, టేక్ కేర్.